దస్తావేజులు ఆయనకి చూపించండి. ముహూర్త బలం అంటే ఇదే, లేకపోతే ఆ కస్తూర్బా కాలేజీ గ్రౌండ్ మొత్తం అన్ని. ఏకాంబరం మరి నాకు ఇంకా మీకు సందేహం ఏంటండి? ఇట్లా మీరు ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి వేయండి, ఆ మనిషి మనసు మార్చుకుని వెళ్ళిపోతాడు. అడ్వాన్స్ ఇచ్చేసి స్థల విక్రయం ఖాయం చేసుకోండి. అది కాదయ్యా, ఆ రోజు మీ ఆవిడ మొహం మీద కాంట్రించి ఉమ్మేసినట్టు ఆ స్థలం ఖాళీ చేయను అని చెప్పింది కదా. తీరా ఆవిడ గారు అంగుళం కూడా ఖాళీ చేయకపోతే ఇన్ని లక్షలు పోసు కొనుక్కుని నేను 6 అడుగులు గొయ్యి తవ్వుకోవాల్సిందే. శ్రీకృష్ణ, వేణుగోపాల, త్వరగా రావయ్యా, నా పసుపు కుంకాలు కాపాడవయ్యా. అక్కర్లేదమ్మా, ఆయన రావటం ఆలస్యం అవుతుంది, నేను ఉన్నాను కదా. ఇదిగో ఆ కాలేజీ బాబుతో యావదాస్తి నీకు చెందటం, నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా ఉండటం జరిగితే నీకు తృప్తే కదా. అయితే 5 లక్షలు నాకు ఇచ్చి లక్షణంగా 1.5 రాస్తే అనుభవించు. అయితే నువ్వు వెంటనే వెళ్ళి ఆవిడ అక్కడి నుంచి సమూలంగా ఆ మొత్తం ఖాళీ చేసేట్టుగా హామీ పత్రం రాయించుకుని రాపో. ఇదిగో నేను చాలా సెంటిమెంట్ ఉన్న దుర్మార్గుని. ఆ కాలేజీ ఆవరణలో సుందరయ్య గారికి పెళ్ళంట, ఆ శుభకార్యం ఏదో జరిగిపోయి అటు పెళ్లి వారికి అంపకాలు, మా ఆవిడ్ని బయటికి పంపటాలు జరిగిపోతాయి. నమస్కారం. బాగున్నావా? మీరు బాగున్నావా సత్యం? బాబు, ఈ మాంగళ్యం 2 మనుషుల మధ్య 10 కాలాల పాటు పచ్చగా ఉండే పవిత్రమైన అనుబంధానికి గుర్తు. దాన్నిలా అపచారం బాబు. ఇద్దరు మనుషుల మధ్య ఉండే అనుబంధానికి పవిత్రమైన గుర్తు ఈ మంగళసూత్రం అన్నారు. దీన్ని కాలుస్తుంటే తప్పు, పాపం, ఘోరం అంటున్నారు. మరొక తల్లి బిడ్డల మధ్య ఉన్న అతి పవిత్రమైన అనుబంధాన్ని మంట పెడితే, వాళ్ల బంధాన్ని తగలబెడితే దాన్నేమంటారు? అది ఎంతటి పాపం, ఎంతటి ఘోరం. ఆనాడు నన్ను తలెత్తుకోకుండా చేసింది ఎవరో కాదు, తాళి కట్టించుకోవడానికి ఈనాడు తల దించుకున్న ఈ ఇంద్రాదేవి. కులం, గోత్రం, ఊరు పేరు తెలియని ఓ అనామకుడిని, వాడిని కన్న బిడ్డలా చూసుకునే ఓ ఉత్తమరాలు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మంట పెట్టి బూడిద చేసింది ఈ ఇంద్రాదేవి. తెలియక తాగొచ్చిన నన్ను ఓ ఆడపిల్ల గదిలోకి నడిపించింది ఈ ఇంద్రాదేవి. మైకంలో ఉన్న నన్ను ఆడపిల్ల మంచంలో పడుకోబెట్టింది ఈ ఇంద్రాదేవి. ఆ తర్వాత అందరి ముందు ఆ పిల్లని అవమానాలు పాలు చేసి ప్రాణం తీసుకునేటట్టు చేసింది మా తల్లి ఈ ఇంద్రాదేవి. అవునా కాదా? ఇప్పటికైనా నువ్వు ఆ పని చేశాను నిజం బయటకు చెప్పుకో, 10 మందిలో నొప్పుకో. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. మాట్లాడమే.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.